ప్రతి సమస్యకు పరిష్కారం ఆత్మహత్యేనా? నీ తల్లిదండ్రుల నుంచి నువ్వేం నేర్చుకోవా? నీ తల్లిదండ్రులను ఒక్కసారి చూడు. వాళ్ళు ఎండలో కష్టపడుతున్నారు. ఎన్నో అవమానాలు భరిస్తున్నారు. వచ్చి రాని జీతంతోటు, అందని డబ్బుతోటి వాళ్ళు కష్టపడుతూ నిన్ను కని, సాకి ఇంత గొప్పోడిని చేసి చదివించారు గదా! వాడు నీకు ఆదర్శం కాదా? ఒక్కసారి మీ తాత, నాన్నమ్మలను చూడు. వాళ్ళు ఎనకటికి డజన్ మంది పిల్లల్ని గాని, వాళ్ళకు ఉండి, ఉండక వాళ్ళని పోషించి, వాళ్ళందరిని సాకి వాళ్ళని ఒక ప్రయోజకులను చేయలేదా? వాళ్ళ కోసం ఆస్తులు కూడబెట్టలేదా? వాళ్ళు నీకు ఆదర్శం కాదా? ఒక్కసారి 3 తరాలు వెనక్కెళ్ళు. నిజాం నవాబుల కాలంలో, బ్రిటిషోళ్ళ కాలంలో విదేశీయులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో వాళ్ళని చిత్రహింసలు చేసి, అన్నం కాదు గదా! కనీసం వాళ్ళు తాగడానికి గంజి కూడా లేని సందర్భంలో వాళ్ళు సూసైడ్ చేసుకున్నారా? వాళ్ళు నిలబడి, వాళ్ళతో కలబడి వాళ్ళ జీవితంలో సాధించలేరా? వాళ్ళు నీకు ఆదర్శం కాదా? వారసత్వం అంటే పెద్దవాళ్ళ నుంచి ఆస్తులు పొందడమే కాదు, వాళ్ళ యొక్క ఆదర్శాలను కూడా నువ్వు పొందాలే. అప్పుడే నీ జీవితం యొక్క గొప్పతనం ఏదో నీకు తెలుస్తది. అప్పుడే నువ్వు జీవితంలో గొప్పోనివి